ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, తోక అను పదానికి పర్యాయ పదాలు క్రింది వానిలో. తోక అను పదానికి పర్యాయ పదాలు వాలం, లాంగోలము. వాలం, లాంగోలం. తర్వాత ప్రశ్న, కొండవాగు పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని వీరిని అడిగారు. కొండవాగు పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని వీరిని అడిగారు. జావేద్ రామంని అడిగారు. పాఠ్యాంశాలను కూడా బాగా చదవాలి, అప్పుడే మనం సమాధానం రాయగలుగుతాం. తర్వాత ప్రశ్న, గిడుగు వెంకటరామమూర్తి గారికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. గిడుగు వెంకటరామమూర్తి గారికి సంబంధించి బాలకవి శరణ్యం అనే గ్రంథం రచించారు అతను. అదేవిధంగా సవరల కోసం సవర వ్యాకరణం రచించారు గిడుగు వెంకటరామమూర్తి గారు. అదేవిధంగా గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. తర్వాత ప్రశ్న, సత్యమహిమ పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. సత్యమహిమ పాఠం అనేది ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. గొజ్జన గోళ్ళు గ్రంథం నుంచి గ్రహింపబడింది. గొజ్జన గోళ్ళు. తర్వాత ప్రశ్న, సుంత అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో. సుంత అను పదానికి అర్థం కొంచెము. తర్వాత ప్రశ్న, ప్రయోజనం లేనిది అన్న అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ప్రయోజనం లేనిది అన్న అర్థంలో ఉపయోగించే జాతీయం అరణ్యరోదన. అరణ్యరోదన అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ రాంగ్. దుష్ట సంహారి తృతీయ తత్పురుష సమాసం ఇచ్చేది రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. నా జన్మదినం, నా యొక్క జన్మదినం షష్ఠీ తత్పురుష యొక్క వచ్చింది కాబట్టి. గురుభక్తి, గురువు యందు భక్తి, ఎందు వచ్చింది సప్తమి, ఇది కరెక్టే. అనుచితము నయన్ తత్పురుష. దుష్ట సంహారి ఏ సమాసమో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, హరింపబడినది అని వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చే పదం క్రింది వానిలో. హృదయం. తర్వాత ప్రశ్న, తే, ఇతే అను ప్రత్యయాలు ఈ వాక్యంలో కనిపిస్తాయి. తే, ఇతే అను ప్రత్యయాలు ఈ వాక్యంలో కనిపిస్తాయి. ఛేదార్థకంలో కనిపిస్తాయి. ఛేదార్థకంలో. తర్వాత ప్రశ్న, బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఈ వాక్యంలో. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఈ వాక్యంలో. కర్త ప్రథమ విభక్తిలో ఉంది, అదేవిధంగా కర్మ ద్వితీయ విభక్తిలో ఉంది. ఇది కర్తరి వాక్యం అన్నమాట, బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు అనేది. తర్వాత ప్రశ్న, ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది అలంకారం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్షలంకారం. అలంకారాలు ఇంపార్టెంటే, చదువుకోండి, ఒక మార్క్ వస్తుంది. మెథడాలజీ. అన్వయవాదాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వానిలో. అన్వయవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? డెమోక్రటీసు, అరిస్టాటిల్ ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాలలో ద్విపార్శ్వ ఉపకరణానికి సంబంధించనిది అడిగారు. సంబంధించనిది క్వశ్చన్ క్లియర్గా చదవాలి. నమూనాలు, మాతృకలు ద్విపార్శ్వ బోధన ఉపకరణాలు. ఇవి ద్విపార్శ్వ ఉపకరణానికి సంబంధించినవి కాదు. మిగిలినవి కూడా కరెక్టే. చిత్రాలన్నీ కూడా ద్విపార్శ్వ బోధన ఉపకరణాలే. చిత్రాలన్నీ కూడా ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. ఇది కరెక్టే. మెరుపు అట్టలు ద్విపార్శ్వ బోధన ఉపకరణాలు. ఇది కరెక్టే. మెరుపు అట్టలు అనేవి ద్విపార్శ్వ బోధన ఉపకరణాలు.
తర్వాత ప్రశ్న, ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు తమ పాఠ్యాంశ బోధనకు అమలు చేసే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు తమ పాఠ్యాంశ బోధనకు అమలు చేసే ప్రణాళిక ఏదంటే వార్షిక ప్రణాళిక. తర్వాత ప్రశ్న, నియోజన పద్ధతికి అంకురార్పణం చేసిన వారు క్రింది వానిలో. నియోజన పద్ధతికి హెలెన్ పార్క్ హరెస్ట్. తర్వాత ప్రశ్న, ప్రాజెక్ట్ అనేది ఒక ఉద్దేశపూర్వకమైన క్రియ అని అభిప్రాయపడింది. ప్రాజెక్ట్ అనేది ఒక ఉద్దేశపూర్వకమైన క్రియ అని అభిప్రాయపడింది ఎవరంటే కిల్ ప్యాట్రిక్. తర్వాత ప్రశ్న, నియమిత కాలంలో విద్యార్థులలో విద్యా విషయకంగా అభ్యాసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు. కనీస అభ్యాసన స్థాయిలు. తర్వాత ప్రశ్న, బహుగ్రంథ పఠనం చేయడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. బహుగ్రంథ పఠనం చేయడం అనేది భాషా అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ. తర్వాత ప్రశ్న, దశరథుడు రాముడి యొక్క తండ్రి పాండురాజు ఈ ప్రశ్నల రకానికి చెందినవి. ఈ ప్రశ్నల రకానికి చెందింది. వీటింటే సహసంబంధ ప్రశ్నలు అన్నమాట ఇవి. యజ్ఞం కథా రచయిత కాళీపట్నం రామారావు. తర్వాత ప్రశ్న, శరము అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో. శరము అను పదానికి అర్థం నాగలి. ఇంపార్టెంట్, నాగలి. తర్వాత ప్రశ్న, సంతానం అను పదానికి నానార్థాలు క్రింది వానిలో. సంతానం అను పదానికి నానార్థాలు కల్పవృక్షము, కులం. తర్వాత ప్రశ్న, ఉత్తరేయం అను పదానికి వికృతి ఏమిటి. ఉత్తరేయం అను పదానికి వికృతి ఉత్తరిగం. తర్వాత ప్రశ్న, నమ్మించి మోసగించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో. నమ్మించి మోసగించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం నామం పెట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. నామం పెట్టు. తర్వాత ప్రశ్న, సుకుమారుని కథ గల కావ్యం శివరాత్రి మహాత్స్యం. ప్రశ్న, ఆంధ్ర యక్షగాన వాజ్మేయ చరిత్ర వీరి యొక్క సిద్ధాంత గ్రంథం. ఆంధ్ర యక్షగాన వాజ్మేయ చరిత్ర అనేది ఎస్వి జోగారావు సిద్ధాంత గ్రంథం.